బేసిన్ లడ్డు అండి. బేసిన్ లడ్డు ఏంటండి అంటారా? బేసిన్ లడ్డు అంటే ఏం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా. బేసిన్ లడ్డు అంటే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని 2 గ్లాసులు తీసుకోండి. 1 గ్లాస్ అయినా పర్వాలేదు, నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఏ గ్లాస్ అయినా సరే, నేను ఇంత గ్లాసు టీ గ్లాస్ కంటే పెద్దది కొంచెం, దాంతో తీసుకున్నాను. ఆ గ్లాసుడు శనగపిండి తీసుకుని కొంచెం నెయ్యి వేసి బాగా వేయించేసేయండి. అది వేగాక ఏంటి, మనకి వాసన వస్తుంది. అప్పుడు ఏంటి, వేగింది అని తీసేయాలి, మీకు తెలుస్తుంది. అది తీసేసి పక్కన పెట్టుకోండి. అప్పుడే మూకుడులోనే ఉంచండి. దానిలో ఏం చేయాలి, పంచదార గ్రైండ్ చేయాలి. ఎంత, అదేమో 2 గ్లాసులు, ఇదేమో 1 గ్లాసులు. పంచదార 1 గ్లాసు గ్రైండ్ చేసేసి ఇందులో వేసేయండి. వేయించాం కదా శనగపిండి, అందులో వేయించేసి బాగా కలిపెడుతూ, కొంచెం 1 రవ్వ నెయ్యి వేసి బాగా కలిపెడుతూ ఉంటే ఏమవుతుంది, కొంచెం కొద్దిసేపు కలిపెట్టాక ఆర్పేసేయండి. అప్పుడు ఇలా చేస్తే ఉండ రావడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు బాగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చాక ఉండలు కట్టుకోండి. వీడియోలో చూపించాను, ఆ రకంగానే చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి, లైక్ చేయండి అందరూ. బాయ్. శనగపిండి వేయించాను, నెయ్యి వేసాను, నేతిలో వేయిస్తున్నాను శనగపిండి. ఇదేంటంటే తొక్కుడు లడ్డు లాగా అనమాట. తొక్కుడు లడ్డు ఇదో రకంగా తొక్కుడు లడ్డు. ఈ తొక్కుడు లడ్డుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇది మనకి ఈజీగా చేసుకునేందుకు అందరికీ వీలుగా ఉండేటట్టుగా చెప్తున్నాను అనమాట. పంచదార గ్రైండ్ చేశాను. ఈ గ్లాస్తో శనగపిండి 2 గ్లాసులు తీసుకున్నాను. దీంతో 1.5 పంచదార తీసుకున్నాను, గ్రైండ్ చేశాను. ఇదిగోండి, అంతా పంచదార గ్రైండ్ చేసి వేసాను. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, చుట్టలేను, కాసేపాకి చుడతాను. అది లడ్డు తయారైపోయినట్టే. ఇగో ఇలా, అది చాలా వేడిగా ఉంది, చుట్టాక మళ్ళీ చూపిస్తాను. బాయ్. ఇదిగోండి, లడ్డూలు కట్టాను, బాగానే వచ్చాయి. స్వీట్ తింటాక కూడా బాగున్నాయి. అది బేసిన్ లడ్డు అండి. అది రైట్.